వాళ్ళే వెళ్తారు. సో, నార్మల్ ఆడియన్స్ వెళ్ళడానికి ఏంటంటే, సో, ఈ బ్యారియర్ ఏదైతే ఉందో టికెట్ ప్రైస్ ఇంత అనే బ్యారియర్. సో, దీనివల్ల చాలామంది ఆగిపోయే అవకాశం ఉంది. సో, నార్మల్ ఆడియన్స్ కూడా ఎటెళ్తారంటే సింగిల్ స్క్రీన్స్‌కెళ్తారు. సో, అక్కడ టికెట్ ప్రైస్ కొంచెం తక్కువగా ఉంటది కాబట్టి సింగిల్ స్క్రీన్స్‌కెళ్తారు. సో, మరి ఇప్పుడున్న సినారియోలో మల్టీప్లెక్స్‌లు ఎక్కువ పెరిగిపోవడం వల్ల మేబీ నార్మల్ ఆడియన్స్ వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంటది. సో, సింగిల్ స్క్రీన్స్ గనక ఎక్కువ పెరిగితే ఇలాంటి టైంలో సో, హ్యూజ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటది. మరి కలెక్షన్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అంటే వీళ్ళు పెట్టిన కాస్ట్ బట్టి. అది చూడాలి. ఎందుకంటే 2 వీక్స్ వరకు ఇదే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి, ఒకవేళ ఇది సక్సెస్ అయిందంటే మిగతా వాళ్ళందరూ ఇదే ట్రాక్‌లో వెళ్ళిపోతారు. ఒకవేళ ఇది ఫెయిల్ అయిందంటే నెక్స్ట్ టైమ్ ప్రొడ్యూసర్స్ అందరూ కొంచెం జాగ్రత్త పడతారు. సో మొన్న వాటర్ ఈవెంట్ గారు ఒక కమెంట్ చేశారు ఏంటంటే 80 crores పెట్టి మేము తెలుగు రైట్స్ తీసుకున్నాము. సో మీరు ఫ్యాన్స్‌కే వదిలేస్తున్నారని చెప్పేసి ఫ్యాన్స్ మీద రుద్దేశారు. అందుకే పెంచారనుకోవచ్చా? ఒక విధంగా చెప్పాలంటే ఆయన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం రెచ్చగొట్టేటట్టు ఉంది. ఎందుకంటే హిందీ కన్నా ఇక్కడ నెట్ వర్త్ ఎక్కువ రావాలి అని కొంచెం రెచ్చగొడుతున్నట్టుంది. సో, ఆయన గతంలో కూడా ఇలాంటివి చాలా చేశారు ఇలాంటి స్టేట్మెంట్స్. కాకపోతే ఇది సినిమా మీద ప్రభావం పడుద్దా అంటే, సో, సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తది. ఒకవేళ సినిమా ఏమైనా తేడా కొట్టినా సరే, సో, అందరూ దీన్ని రీక్యాప్ చేసుకుంటారు ఆయన చేసిన స్టేట్మెంట్స్‌ని. మరి మీరు ఏ మూవీకెళ్తారు? వాట్ ఆర్ కూలీ? సో, నేనైతే నా హానెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే నేను కూలీకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకు? ఎందుకంటే సో, నాకు ఈ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ముగ్గురు స్వాగ్ అంటే చాలా ఇష్టం. అందులో ఫస్ట్ ప్లేస్ రజనీకాంత్ ఉంటారనమాట. సో, అందుకే నేను ఆ సినిమాకి వెళ్దాం అనుకుంటా. ఇంకోటి ఏంటంటే నాకు ఆమిర్ ఖాన్ ఈసారి డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. నాకు ఆమిర్ ఖాన్ సినిమాలంటే చాలా ఇష్టం. ఓకే. సో, ఆయన డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు కాబట్టి చూడాలని నాకు అనిపిస్తుంది. సో, పైగా నాకు ఎల్‌సీయూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటే కొంచెం ఇష్టం. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ.